గర్భంలో ఫీటస్ కి వెచ్చగా ఉంచేందుకు బాడీ హెయిర్, దీనినే లనుగు అంటారు. ఇది 4వ నెలలో తయారవుతుంది. కళ్ళు, చెవులు వాటి స్థానాలకు చేరుతాయి. చేతి, కాళ్ల వేళ్ల కదలికల్లో స్పష్టత వస్తుంది. నోట్లో వేలు కూడా వేసుకోనారంభిస్తారు. ఈ సమయానికి 4వ నెలలో ఫీటస్ లో ఇంకా ఎటువంటి ఎదుగుదల చోటు చేసుకుంటుందో ఇప్పుడు చూద్దాం. 14 నుంచి 17 వారాల ప్రెగ్నెన్సీ 4వ నెలలోకొస్తుంది. ఇది సెకండ్ ట్రైమిస్టర్లో మొదటి నెల. ఈ సమయంలో శిశువులో ఎలాంటి గ్రోత్ చోటు చేసుకుంటుంది? గుప్పెడు పరిమాణంలో ఉండే ఫీటస్లో ఆకారంలో మరింత స్పష్టత వస్తుంది. తల గుండ్రంగా షేప్లోకి వస్తుండడం ఈ నెలలో చూడొచ్చు. ఫీటస్ తలపైన జుట్టు కూడా ఈ నెలలో వస్తుంది. ఈ నెలలో బేబీస్ తమ చేతివేళ్లు కదిలించడం చూడొచ్చు. అలాగే కొందరు గర్భంలోనే తమ చేతివేళ్లను నోటిదాకా తెస్తుండడం కూడా స్కాన్లో చూడొచ్చు. జనరలీ 12 వారాల కల్లా పిండము మొత్తం తయారైపోతుందండి. దాని తర్వాత ప్రతి వారము సైజ్ ఒకటి పెరుగుతుంటుంది. 4th మంత్లో ముఖ్యంగా 2 అవయవాలు బాగా పెరుగుతాయి. ఫస్ట్ ఒకటి హార్ట్ అంటే గుండెకాయ, దాంట్లోని చేంబర్స్, అవుట్లెట్లు ఇవన్నీ కూడా సరిగ్గా తయారవుతుంది. కిడ్నీస్ అనేది కూడా ఈ టైంలోనే బాగా తయారవుతుంది. ఇదే కాకుండా ఈ పర్టికులర్ టైంలో జెనిటీలియా అంటారు. జెనిటీలియా అంటే ఇంటర్నల్ ఆర్గన్స్, ఆడబిడ్డనా మగబిడ్డనా అని చెప్పేసి వాళ్ళ యొక్క ఎక్స్టర్నల్ జెనిటీలియా ఇవన్నీ కూడా ఇంటర్నల్లీ కూడా అన్ని కరెక్ట్గా, కిడ్నీ అంటే యూరో, జెనెటల్, హార్ట్ ఈ 3 చాలా కంప్లీషన్ ఆఫ్ ద థింగ్ 4th మంత్లో జరుగుతుందండి. సో ఈ టైంలో కొన్ని ఏమైనా డ్రగ్స్ అవి టచ్ అయితే వాళ్ళకి ఈ అవయవాలలో కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. 4వ నెలలో ఫీటస్ కండరాలు కూడా మరింత ఎదగడం చూడొచ్చు. ఈ నెల చివరికల్లా శిశువు బలం పుంజుకుంటాడు. ఫలితంగా వారి కిక్స్ మదర్స్ కి తెలుస్తాయి కూడా. కళ్ళు, కనుబొమ్మలు, చెవులు వాటి స్థానాల్లో అవి చేరతాయి. సింపుల్ గా చెప్పాలంటే స్పష్టమైన రూపం ఈ నెలలో తెలుస్తుంది. ఈ స్థాయిలో మీ గర్భంలో పెరిగే బిడ్డ మీ అరచేయంత పొడవు ఉండొచ్చు. 4వ నెల చివరి వారానికి అంటే 17వ వారానికి గర్భంలోని శిశువులో కనిపించే ముఖ్యమైన ఎదుగుదల సకింగ్, అలాగే స్వాలోయింగ్. ఇది పుట్టిన వెంటనే శిశువు తల్లి దగ్గర పాలు తాగేందుకు తోడ్పడే ముఖ్యమైన మెకానిజం. హార్ట్ రేట్ కూడా మరింత లయబద్ధంగా నిమిషానికి ఇన్ని బీట్స్ చొప్పున బ్రెయిన్ కోఆర్డినేషన్తో జరుగుతుంది. 4వ నెల ముగిసే సమయానికి అంటే 17వ వారం ప్రెగ్నెన్సీలో శిశువు చాలా డెలికేట్గా, అంటే దాదాపు 1 కిలో నుంచి 1.5 కిలో బరువు మాత్రమే ఉంటాడు. ఈ వారంలో స్వాలో అంటే మింగడం, సక్కింగ్ అంటే చీకడం, ఈ 2 స్కిల్స్ ని కూడా ఫీటస్ చేస్తూ ఉండొచ్చు. ఇదంతా కూడా 9 నెలలు నిండి వారు పుట్టిన తరువాత తల్లిపాలు తాగేందుకు తయారు కావడం అన్నమాట. ఈ సమయానికి గుండె కూడా లయబద్ధంగా కొట్టుకుంటుంది. నిమిషానికి 140 నుంచి 150 సార్లు గుండె కొట్టుకోవడం 4వ నెల ముగిసే సమయానికి చూడొచ్చు. ఇదంతా కూడా బ్రెయిన్ సమన్వయంతో పనిచేయడం కారణంగా అని చెప్పొచ్చు. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో హ్యాపీ ప్రెగ్నెన్సీ కోసం ఒక హెల్త్ టిప్. There are a lot of studies which are telling ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీలో ఫ్లూ అటాక్స్ అవుతాయి, అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల అది మదర్కి బేబీకి కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ప్రెగ్నెన్సీలో. సో దానివల్ల దే ఫైండింగ్ సమ్ అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్స్ బేబీస్లో. ఇంకా స్టడీస్ చాలా ఆన్గోయింగ్ ఉన్నాయి. సో ఈ మధ్యలో వాట్ వీఆర్ అడ్వైసింగ్ ఈజ్ ఈ యాంటీ ఫ్లూ వ్యాక్సిన్ కూడా మేము అడ్వైజ్ చేస్తున్నాం ప్రెగ్నెన్సీలో. వీలైనంత మటుకు లైవ్ వ్యాక్సిన్స్ అవాయిడ్ చేయాలి ప్రెగ్నెన్సీలో. అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్సే అడ్వైజ్డ్ ఇన్ ప్రెగ్నెన్సీ. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు చూసిన అంశాల రీక్యాప్ మీకోసం. 2వ ట్రైమిస్టర్లో సాధారణంగా చిగుళ్ల సమస్యలు గర్భిణీలను ఇబ్బంది పెడుతుంటాయి. వీటిలో చిగుళ్లలో వాపు, బ్లీడింగ్ సాధారణమైనవి. ప్రెగ్నెన్సీలో విడుదలయ్యే వివిధ హార్మోన్స్ కారణంగా, అలాగే ఆయా స్త్రీలలో కాల్షియం నిల్వల కొరత కారణంగా ఈ సమస్య రావచ్చు. కేవలం దంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ, అలాగే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వైద్య సలహాలు, చికిత్సతో ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. నాజల్ కంజెషన్ అంటే ముక్కు దిబ్బడగా ఉండడం, ముక్కు వెంబడి రక్తం కారడం కూడా 2వ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీలో చూడొచ్చు. ఆయా స్త్రీలలో ఉండే కారణాలను బట్టి వైద్య సలహా, చికిత్స అవసరం పడుతుంది. ఇక ఎలర్జీలతో అప్పటికే బాధపడుతుంటే అవి ప్రెగ్నెన్సీలో మరింత ఎక్కువయ్యే అవకాశముంది. అందుకే ప్రెగ్నెన్సీ అలర్జీలు రాకుండా జాగ్రత్త పడాలి. ఫీటల్ మూమెంట్స్ ఈ నెలలో తల్లికి తెలుస్తాయా అంటే అది శరీర తత్వాన్ని బట్టి వేరుగా ఉండొచ్చు. అప్పటికే ఒకసారి గర్భం దాల్చిన మహిళల్లో 2వసారి ఫీటల్ మూమెంట్స్ 4th మంత్లో సులువుగా తెలియొచ్చు. ఇక కొందరిలో పొట్టలో ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల ఫీటల్ మూమెంట్స్ 4వ నెల మొదట్లో తెలియకపోవచ్చు. ప్లాజెంటా పొజిషన్ని బట్టి కూడా ఫీటల్ మూమెంట్స్ ఉండొచ్చు.
గుండె, కిడ్నీలు, జెనిటీలియా అంటే ఆడ మగ అని తెలిపే అవయవాలు, వాటి సంబంధ వ్యవస్థ అన్నీ కూడా ఈ నెల శిశువుల్లో రూపుదిద్దుకుంటాయి. 4వ నెల ప్రెగ్నెన్సీ మొదలు శిశువు గ్రోత్ ర్యాపిడ్గా ఉంటుంది కాబట్టి గర్భిణీలు ఈ నెల మొదలు చక్కటి ఆహారాన్ని తమ డైట్లో భాగం చేసుకోవాలి. ఇక ఈ నెల నుంచి కాల్షియం, అలాగే విటమిన్ డి, మెగ్నీషియం ఇవన్నీ కూడా తగు మోతాదుల్లో ఉండేలా జాగ్రత్త పడాలి. ఒకేసారి 3 పెద్ద మీల్స్ కాకుండా తరచూ చిన్న మొత్తాలలో ఆహారాన్ని తినడం మంచిది.